దేవుని యొక్క మహాకృప, మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ ఉదయకాలపు శుభములు, ఉదయకాల ఆశీర్వచనములు తెలియజేస్తూ దేవుని యొక్క సేవకుడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని యొక్క మాట పట్టుకుని రావుట మాకెంతో సంతోషమని ఇదివరకే చాలాసార్లు చెప్పడం జరిగింది. మరలా అదే మాట చెప్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట ద్వారా మిమ్మల్ని తృప్తిపరచాలని. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహము సకల సమృద్ధులకి నిలయంగా ఉంది. సకల సమృద్ధులకు అది నిలయంగా ఉంది. ఆయన సెలవిస్తే జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సృష్టి కార్యాలు, మరి ఆయన దయ కొరకే కనిపెడుతున్నటువంటి సృష్టి యావత్తు చూడండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంకల్పంలో జరుగుతున్నటువంటి మరి క్రియలే. సూర్యుని యొక్క అస్తమయ కాలము అతనికి తెలియనని కీర్తనకారుడు అంటాడు. 104వ కీర్తనలో ఈ మాట కనబడుతుంటుంది. అంటే సూర్యుడికి ఎప్పుడు అస్తమించాలి, ఎప్పుడు ఉదయించాలి అనేటువంటి ఒక వివేచన జ్ఞానము ప్రకృతిలో ఇమిడి ఉంది. ఆ ప్రకృతి ఎంత వివేచన, ఎంత జ్ఞానంతో పనిచేస్తుందో చూడండి. ఈ టైం కల్లా నేను అస్తమించాలి, ఈ టైం కల్లా నేను ఉదయించాలని సూర్యుడికి తెలుసట. ఈ 104వ కీర్తనలో ఉంటుంది. సూర్యుడు అస్తమించినప్పుడు సింహాలు, అడవి మృగాలు, వాటికి సంబంధించినటువంటి అంటే అడవి ప్రాణులు వాటి యొక్క ఆహారం కొరకు, మేత కొరకు మరి ప్రయాసపడుతూ వాటి యొక్క ఆహారంను వెతుక్కుంటూ ఉంటాయట. ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళా సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు తన యొక్క కాలానికి, తన యొక్క సమయానికి ఉదయిస్తాడట. 104:22 వచనంలో సూర్యుడు ఉదయించగానే అవి మరలా ఏమవుతాయంట, మరలిపోయి, అంటే ఏదైతే అడవి మృగాలు రాత్రి మరి వేట చేయడానికి వాటి యొక్క ఆహార అన్వేషణ కొరకు తిరుగులాడుతున్నాయో, సూర్యుడు ఉదయించగానే ఇక మనం వేట ఆపేయాలి, ఈ యొక్క ఆహారము అన్వేషించడం ఆపేయాలి. మనము ఎంత వెతికినా మనకి ఆహారం ఇక దొరకదు. ఎందుకంటే మనల్ని పసిగట్టే క్రమంలో మనకి దొరకకుండా జంతువులు తప్పించుకుంటాయి. పొరపాటునో గ్రహపాటునో మనము వేటగానికో లేకుంటే అంతకు మించినటువంటి ప్రమాదానికి గురి అవుతే మనల్ని ఎవరు కాపాడగలరు అని ఒక విచక్షణతో అవి మరలా తమ గూటికి, గుహకు చేరుకుంటూ ఉంటాయంట. ఇప్పుడు సూర్యుడు ఉదయించగానే చేయవలసిన లేదా జరగవలసిన పని ఏమిటంటే, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను, ఇది మన కొరకు చెప్తూనే, జరుపుకున్నటకు మనుషులు బయలువెళుతురు. ఉదయం సూర్యుడు ఉదయించగానే మనుషుడు చేయవలసిన పని ఏమిటంటే సాయంకాలం వరకు పాటుపడడానికి మరి బయలుదేరాలి. ఎప్పటి నుంచి అండి? సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి సూర్యుడు అస్తమించేటంత వరకు కూడా. ఇది దేవుడు నరుడికి లేదా మనుషుడికి ఇస్తున్నటువంటి పనికాలం. తమ యొక్క కష్టమును సంపాదించుకోవడానికి, పనులు జరుపుకొనుటకై, ఆయా పనులు, ఆయా వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, ఇలా రకరకాలైనటువంటి వ్యాపకాలు, బ్రతుకు తెరికి ఉపయోగపడే వ్యాపకాలు, బ్రతుకుని నిలబెట్టే వ్యాపకాలు, బ్రతుకుని కాపాడే వ్యాపకాలు, బ్రతుకుని నిలబెట్టుకుని దాన్ని దీవెనకరంగా మార్చుకునే పనులు చేయడానికి సూర్యోదయం మొదలు మరి సూర్యాస్తమయం వరకు మనుషుడు బయలుదేరుతాడట. మరి అస్తమయం వరకు పనిచేయడం పక్కన పెడితే, సూర్యోదయం నుండి అంటే ఉదయం నుండే ఎలాగ మనం పని ప్రారంభిస్తున్నాం, ఎలాగ పని కొనసాగిస్తున్నాం, ఎలాంటి పనితో మన యొక్క రోజును మనము సద్వినియోగపరుచుకుంటున్నాం. అందుకనే దేవుని యొక్క ప్రణాళికలో ఈ రోజు నీకు ఇవ్వబడిందని,
సమస్త సృష్టి కూడా ఆయన యొక్క ప్రణాళికను బట్టి పనిచేస్తుందని, ప్రకృతి సహితము వాటి యొక్క నియామక కాలాలు ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు అస్తమించాలి, చంద్రుడు ఎప్పుడు ఉదయించాలి, చంద్రోదయం ఎప్పుడు అవ్వాలి, పౌర్ణమి ఎప్పుడు రావాలి, అమావాస్య ఎప్పుడు రావాలి, ఇలాగ చక్కటి వివేచనతో ప్రకృతి నిర్దిష్టమైనటువంటి ఆ జ్ఞానంలో పనిచేస్తున్నాయి. వాటికి సమృద్ధిగా వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, ఎలా ఫాలో అవ్వాలో, ఎలాగా మరి దాన్ని కాపాడుకోవాలో వెరీ కేర్ఫుల్గా మరి ఈ ప్రకృతి అంతా కూడా పనిచేస్తాం. ఇక పని చేయిందల్లా ఎవరంటే మనుష్యుడు. సొంత ఆలోచనలు, బద్ధకాలు, సోమరితనం, ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం, ఏవరపాటు, మరి ఆలోచన లేకపోవడం, దూరదృష్టి లేకపోవడం, భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకపోవడం, అన్నిటికి మించి జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోకపోవడం వల్ల ఇవ్వబడుతున్నటువంటి ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు ఎలా నడుచుకోవాలో తెలియనటువంటి అంధకారంలో మనుషుడు బ్రతికేస్తున్నాడు. అలాంటి అంధకారపు స్థితిలో నుండి మనుషుడను మేల్కొల్పడానికే ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మీ ముందుకు ప్రతి ఉదయం తీసుకుని వస్తూ ఉన్నాం. సూర్యోదయానికి ముందే ఉదయం 5 గంటలకు, అంటే నీ సమయాన్ని మేము గుర్తు చేయడానికి, మీ సమయాన్ని మేము మరి అలారము పెట్టి మిమ్మల్ని లేపినట్టుగా మీ సమయాన్ని మేము గుర్తు చేయడానికి. ఎందుకని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. సూర్యోదయం దగ్గర నుండి సూర్యాస్తమయం వరకు మనుషుడు పాటుపడాలి, పని చేయాలి, కష్టపడాలి. సూర్యోదయం నుండి నువ్వు పని చేయాలంటే సూర్యోదయానికి ముందే నువ్వు నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే నువ్వు నిద్రలేసి సూర్యోదయము ప్రారంభమైన గడి నుండి పని చేయడానికి నువ్వు పురుకొల్పబడితే నీ పని చక్రంగా జరుగుతుంది. నీ సమయము నీ అధీనంలో ఉంటుంది, నీ కాలము నీకు సహకరిస్తుంది. తృప్తిగా నేను ఈరోజు పని చేయగలిగినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేది నీకు కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ఎందుకో తెలుసా? నిన్ను ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనులను మీరు చేసుకోవడానికి పురుకొల్పుతూ, నిద్రలేపుతూ, మేల్కొల్పులోనికి మిమ్మల్ని స్వాగతిస్తూ మీ రోజును మీరు ప్రారంభించండి అని మేము దండోరా వేసి చెప్పడమే ఈ మేల్కొల్పు ప్రార్థన ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మీ పనులు మీరు చేసుకోవాలి, మీ క్రియలు మీరు చేసుకోవాలి, మీ జీవనాధార సంబంధమైన పనులన్నింటినీ కూడా సక్రమంగా మీరు చక్కబెట్టగలగాలి. దేవుడు అటు కృప, అటు ధన్యత, అటు ఆరోగ్యము, అటు బలము, అటు శక్తి, అటు నడిపింపు నీకు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. ఇదిగో ప్రభు, మరొక ఉదయం మాకు ఇస్తూ ఉన్నారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేయగలిగే శక్తి, సామర్థ్యము, దూర దృష్టి, ఆలోచన, సమయపాలన, కష్టించే స్వభావము, ఇదిగో ప్రభా జ్ఞానంతో ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట మాకు నేర్పించండి. ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరిచి సమృద్ధికరంగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.